స్టూడెంట్ హాస్టల్లో ఫీజులకు సంబంధం లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపులకు అనుమతి ఇవ్వాలని కూకట్పల్లి జేఎన్టీయూహెచ్ ప్రిన్సిపాల్ ఛాంబర్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పరీక్ష ఫీజుకు అలాగే హాస్టల్ ఫీజుకు ముడిపెట్టకుండా ఫీజు చెల్లింపులకు అనుమతి ఇవ్వాలని, అలాగే 3-1 సప్లిమెంటరీకి లేట్ ఫీజు తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయమైన జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఈ విధంగా పరీక్షలు ఫీజులు, హాస్టల్ ఫీజులు ముడిపెట్టడం చాలా బాధాకరమన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన మెస్ బిల్లులకు ఆ ఛార్జీలు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేయడం నిజంగా పేద విద్యార్థుల మీద అధిక భారం పడుతుందన్నారు. ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము గత 3 సంవత్సరాల నుంచి హాస్టల్ బిల్లులు కట్టుకుంటా మాకున్నన్ని రోజులు హాస్టల్స్లో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తారేమోనని చెప్పి అన్ని హాస్టల్ బిల్లులు కట్టుకుంటా ఎంతో కష్టపడి హాస్టల్ బిల్లులు కడుతున్నాము. అయినప్పటికీ మాకు స్కాలర్షిప్లు గవర్నమెంట్ 1500 ప్రొవైడ్ చేస్తూ ఉన్నది. దాన్ని రిలాక్సేషన్ కోసం మేము ఇలా ప్రిన్సిపాల్ గారిని కలవడం జరిగింది. దానికి మాకు ప్రిన్సిపాల్ గారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు. ప్రిన్సిపాల్ గారు రిటర్న్ మా మీదనే ఫోకస్ చేసి ఆయా డిపార్ట్మెంట్ హెచ్ఓడిని పిలిపించి వీళ్ళు ముఖాలు చూసుకోండి, వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం అన్నట్టుగా మా పైన దుర్భయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మా పైన కక్షపూరితమైన కట్ట తీర్చుకునేందుకు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా మాకు మొన్న రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ 3-1 రిజల్ట్స్ రాగానే మాకు నెక్స్ట్ అదే రోజు మాకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ రోజే లాస్ట్ డేట్, ఈ రోజే సప్లీ ఫీజులు కట్టుకోవాలని చెప్పి